హాయ్ నమస్తే. కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఏంటా అని చూస్తున్నారా? సీజన్లో వచ్చే ఈ వెజిటేబుల్స్తో 1 పాట్ రెసిపీ ఫటాఫట్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్ అండ్ డిన్నర్కి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బన్సీ రవ్వ పలావ్. దీనికి కావాల్సినవి ఆలు, క్యాలీఫ్లవర్, క్యారెట్, బఠానీలు, అల్లం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, పాలు, బన్సీ రవ్వ. సో వెల్కమ్ టు రత్నాస్ వెజ్ కిచెన్. నేను మీ రత్న. హోల్ గ్రామ్ మసాలా, దాల్చిన చెక్క, బే లీఫ్, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, గరం మసాలా, డ్రై రోస్ట్ చేసిన ధనియాలు, జీలకర్ర పౌడరు, 1 స్పూను కారం, మంచి రంగు ఇస్తుంది పలావ్కి, పసుపు, జీడిపప్పు పలుకులు. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని హోల్ గ్రామ్ మసాలాలు వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేసి కొద్దిగా రంగు మారాక సిమ్లో పెట్టుకోండి. ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు వేయిస్తే చాలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కాయగూరలన్నీ కూడా మంచిగా వాష్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఒక్కొక్కటిను లో ఫ్లేమ్కి వెళ్ళిపోయి 3 నిమిషాలు వేయించుకోవాలి. సో పచ్చివాసన అంతా పోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తూ ఉంటుంది. ఇప్పుడు డ్రై మసాలాలు వేసుకోవాలి. ముందుగా వేసేస్తే అడుగంటుకు పోయి మాడిపోయి వాసన వస్తుంది, మాడు వాసన. 6 నిమిషం ఉంచి ఇప్పుడు బన్సీ రవ్వ వేసి ఇంకో 6 నిమిషము వేయించుకోవాలి. దేగి మిర్చి చిల్లీ వేయడం వలన కలర్ చాలా బాగుంటుంది. చూసారుగా, ఇది కూడా పచ్చివాసన పోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించేసేసి 1 గ్లాసు నీళ్ళు, 60 ml మిల్క్, వరచెక్క, నిమ్మరసము, మళ్ళీ 60 ml వాటర్ వేసి బాగా కలిపేసుకుని బబుల్స్ రాగానే మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 1 విజిల్ రాగానే లో ఫ్లేమ్లో ఇంకో 2 నిమిషాలు ఉంచి తీసేసేయడమే. చల్లారాక ఓపెన్ చేయగానే ఘుమఘుమలు, అబ్బా చూడండి ఎంత పొడపొడలాడుతో చక్కగా వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుని ప్లేటింగ్ చేసేసుకోవడమే. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూసారుగా ఎంత బాగుందో. మరి నేను టేస్ట్ చూస్తున్నాను, ఆగలేకపోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి చేసుకుని. సూపర్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.